హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో పాలిటెక్నిక్ ఏపీఆర్ జేసీకి సంబంధించి ప్రాబబిలిటీ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే స్టూడెంట్స్, ఈ ప్రాబబిలిటీ అయిపోయిన తర్వాత ఎవ్రీ లెసన్ 25 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. అలాగే మీరు ఎలా ప్రాబ్లమ్స్ ని మనం చేయాలి ఎగ్జామినేషన్ లో అనేది ప్రతి ఒక్కటి చెప్పడం జరుగుతుంది. దానికోసం గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు త్వరలో రాబోతున్న ఎంబైపీసీ గురించి సంబంధించి మ్యాథమెటిక్స్ మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. త్వరలోనే టెక్స్ట్ బుక్ రిలీజ్ అయిన ఉంటాయి, సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి ఎవ్రీ ఇయర్ 10th క్లాస్ వాళ్ళ కోసం, అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళ కోసం మన ఛానల్ సపోర్ట్ గా ఉంటుంది. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ అని కోరుకుంటున్నాను. ఓకే స్టూడెంట్స్, మరి ప్రాబబిలిటీకి సంబంధించి ఎలా ఉంటుందో క్వశ్చన్స్ చూద్దాం, కాన్సెప్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, స్కిప్ చేయకుండానండి ఎలాంటిదన్న అర్థమవుతుంది. ఓకే, మెయిన్ పాయింట్ గా స్కిప్ చేయకుండా వినండి. ఎలాంటిదన్నా ప్రతిదీ మనం వినకపోవడానికి గల కారణం మెయిన్ పాయింట్ గా అర్థం కాకపోవడానికి వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. కాన్సెప్ట్ నేర్చుకున్నాక ప్రాబ్లం ఎలా వచ్చినా చేయగలుగుతారు. ఒకవేళ నువ్వు కాన్సెప్ట్ నేర్చుకోకుండా ప్రాబ్లమ్స్ కొత్తపై ఇవి ఇంపార్టెంట్ అంటే అవి చేస్తే గన మీరు అస్సలు స్కోరింగ్ వెళ్ళలేరు, అసలు మీకు ర్యాంక్ కూడా రాదు, క్వాలిఫై అవ్వడం కూడా కష్టమే. అదే కాన్సెప్ట్ నేర్చుకొని వెళ్ళారంటే క్వశ్చన్ ఎలా మారని చేయగలుగుతారు. ఓకే స్టూడెంట్స్, మరి టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ప్రాబబిలిటీ గా నంబరికల్ మెజర్మెంట్ ఆఫ్ ది అక్రోసెన్స్ ఆఫ్ ది అన్ ఈవెంట్. అంటే మెయిన్ పాయింట్ గా నంబరికల్ గా మాట్లాడేదాన్ని మనము ప్రాబబిలిటీ అంటాం. అంటే నంబరికల్ అంటే ఏంటి మెయిన్ పాయింట్ గా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రికెట్, ఆల్రెడీ నేను ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పాను, దీని గురించి మళ్ళీ చెప్తున్నాను. ఓకే, మన ఏదైనా ఒక మ్యాచ్ లో ఒక ఇండియానో సంథింగ్ ఏదో ఒకటి పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరిగింది అనుకో, ఇండియా గెలిచడానికి 70% అవకాశం ఉంది, అలాగనే పాకిస్తాన్ ఓడిపోవడానికి 30%, లేకుంటే మ్యాచ్ మధ్యలో ఇండియా గెలవడానికి 50% ఛాన్స్ ఉంది అని మాట్లాడతాం. అంటే చెప్పలేం, అంటే ఓడిపోతుందో గెలుస్తుందో ఏం చెప్పలేం. అంటే నంబరికల్ గా మాట్లాడతాం. ఒక 70%, 50%, 90% స్కోర్ ని చూసి, లేకుంటే వికెట్స్ డౌన్ అవుతుంటే వాటిని బట్టి ఎప్పటికప్పుడు మనము నంబరికల్ గా మాట్లాడుతుంటాం. అంటే ఏది పక్కా అని చెప్పలేం. అటు ఇటు ఎస్ అని చెప్పలేం, అటు నో అని చెప్పలేం. అంటే ఎటు చెప్పలేం. దాన్ని మనము మెయిన్ పాయింట్ గా నంబరికల్ గా మాట్లాడే దాన్ని, ఇక్కడ నంబరికల్ మెజర్మెంట్ చేసే దాన్ని మనము ప్రాబబిలిటీ అని మాట్లాడతాం. ఇప్పుడు ఒక కాయిన్ ఎగిరేస్తాం. ఆ కాయిన్ ఎగిరేసినప్పుడు ఏమవుతుంది, మనకి ఆ కాయిన్ లో అవుట్కమ్స్ అంటారు అనమాట. వాటిని అంటే హెడ్ టైల్ అవుట్కమ్స్. ఎన్ని ఉంటాయి మొత్తం? మనకి 2 ఉంటాయి, హెడ్ ఉంటుంది, టైల్స్ ఉంటుంది. అంటే ఆ రెండిట్లో కాయిన్ ఎగిరేసినప్పుడు ఏది పడుతుందో పడుతుందో చెప్పలేం. ఒక డై త్రో చేసావు, నువ్వు ఒక డై త్రో చేసిన తర్వాత ఆ 6 మెంబర్స్ లో ఏది పడుతుందో చెప్పగలుగుతావా? చెప్పలేదు. అలా అనమాట. దాన్ని ఈ ప్రాబబిలిటీకి సంబంధించి అంటే నంబరికల్ గా మాట్లాడే దాన్ని మనము ప్రాబబిలిటీ అని మాట్లాడతాం. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఇందాకనే మాట్లాడుకున్నాం. ఇప్పుడు అదే ఒక డై త్రో చేస్తాం. ఒక డై త్రో చేస్తే మనకి ఏంటి 1 to 6 వరకు ఏదైనా పడవచ్చు. ఏది పడుతుందో నువ్వు చెప్తావా? చెప్పలేదు. నేను ఇప్పుడు 5 వేస్తున్నాను అని వేసినప్పుడు 5 పడుతుందని ఖచ్చితంగా పడదు. అంటే ఏది పడుతుందో నువ్వు చెప్పలేని దాన్ని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అని మాట్లాడతాం. అంటే ఏది పడుతుందో నువ్వు చెప్పలేదు. ఆ 6 లో ఒక హెడ్ టైల్ వేసినప్పుడు, ఒక కాయిన్ ఎగిరేసినప్పుడు హెడ్ పడుతుందో టైల్ పడుతుందో నువ్వు చెప్పలేవు అని దాన్ని మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. సింపుల్ గానే చెప్పేస్తాను. ఓకే, శాంపుల్ స్పేస్ ఇక్కడ మెయిన్ పాయింట్ గా ఇక్కడ చూడండి. అవుట్కమ్స్ ఆఫ్ ది all possible outcomes can experiment is called the sample space. అంటే శాంపుల్ స్పేస్ అంటే ఇప్పుడు ఒక సెట్ రూపంలో రాసేది. మీకు చెప్తాను ఇక్కడ సెట్. ఈ సెట్ అనేది అర్థం కావాలి. ఇప్పుడు ఒక కాయిన్ ఎగిరేస్తావు. ఆ కాయిన్ లో ఏముంటాయి? మనకి హెడ్ ఉంటుంది, టైల్ ఉంటుంది. ఒక డై త్రో వేస్తావు అంటే 1 నుంచి 6 వరకు నంబర్స్ ఉంటాయి కదా. అంటే వాటిని అన్నిటిని ఒక సెట్ రూపంలో ఇగో ఇలా. If the coin tossed, then sample space S equal to అంటే సెట్ రూపంలో హెడ్ అనే పడేది తెలియదు, టేల్ అనేది పడేది మనకు తెలియదు. అంటే ఒక సెట్ రూపంలో రాసే దాన్ని మనము ఏమంటామంటే శాంపుల్ స్పేస్. అంటే నంబర్ ఆఫ్ S ఈక్వల్ టు 2. అంటే ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయి? మొత్తం మనకి 2 అవుట్కమ్స్ ఉన్నాయి. ఒకవేళ డైలో మనకి 1 2 3 4 5 6 అంటే ఒక సెట్ రూపంలో, అంటే ఒక బ్రాకెట్ లోపల నువ్వు వాటి అవుట్కమ్స్ రాస్తావు. అది డైల్ అన్న కానీ, లేకుంటే కాయిన్ అన్న కానీ, ఏదన్నా కానీ ఒక సెట్ రూపంలో రాసేదాన్ని మనము శాంపుల్ స్పేస్ అంటాం. ఓకే, మెయిన్ పాయింట్ గా అసలు ప్రాబబిలిటీ కనుక్కొని ఫార్ములా ఇది అర్థం అవ్వాలి. ఇది అర్థమైందనుకో చాలా ఈజీగా ఉంటుంది. ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్, ఒక ప్రాబబిలిటీ కనుక్కొని ఇక్కడ చూడండి. నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈ బై నంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఇక్కడ నేను మాట్లాడుతాను. ఈ ఫార్ములా ఒక నేర్చుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు వాటి గురించి, ఈ ఫార్ములా గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అవుట్కమ్స్ అంటే ఏంటి, ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఏంటి మొత్తం చెప్తాను. ఓకే, ఇది ఫార్ములా అనమాట.
అర్థమైందా? ఒక సెట్ రూపంలో అంటే డై గానీ లేకుంటే కాయిన్ గానీ ఒక సెట్ రూపంలో రాసేదాన్ని మనం ఏమంటామంటే శాంపుల్ స్పేస్ అని మాట్లాడతాం. ఈవెంట్, an event is a possible outcomes, a result or outcomes of an experiment. It is denoted by e. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్, when a coin tossed getting a head is an event. అంటే ఇప్పుడు ఒక కాయిన్ లో మనకి అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? మొత్తము హెడ్ ఉంటుంది, టేల్ ఉంటుంది. మొత్తం ఎన్ని ఉంటాయి అవుట్కమ్స్ మనకి? ఒక కాయిన్ లో హెడ్ ఉంటుంది, టేల్ ఉంటుంది, వాటిని అవుట్కమ్స్ అంటాం. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ గా ఇక్కడ చూడండి, టాస్డ్ గెటింగ్ ద హెడ్ అండ్ ఈవెంట్ కాయిన్ టాస్డ్ అంటే ఈవెంట్ అంటే ఏంటంటే మెయిన్ పాయింట్ గా ఇప్పుడు హెడ్ పడింది, ఒక కాయిన్ ఎగిరేసావు, ఒక కాయిన్ ఎగిరేసిన తర్వాత నీకు హెడ్ పడింది అంటే దాన్ని హెడ్ పడిందని దాన్ని ఈవెంట్ అని మాట్లాడతాం. ఒకవేళ టేల్ పడింది దాన్ని ఈవెంట్ అంటాం. అర్థమవుతుంది? అంటే నీకు ఏ ఆన్సర్ అయితే వస్తుందో దాన్ని మనము ఈవెంట్ అని మాట్లాడతాం. ఓకే, నెక్స్ట్ ఫేవరబుల్ అవుట్కమ్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది అర్థం అవ్వాలి. ఇది అర్థమైంది అనుకో నా ప్రాబ్లం అర్థమవుతుంది, చాలా ఈజీగా ఉంటాయి. Favorable outcomes. The probability of favorable outcomes refers to any outcomes and event then result in the desired or experiment result a number of e. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి చూడండి, అసలు ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఒక్క మాటలో చెప్పేస్తాను, త్వరలోనే కంప్లీట్ చేస్తాను. దీని తర్వాత మనకి డెక్కన్ కోర్స్ గురించి కూడా ఉంటుంది. ఓకే, ఇదంతా కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత ఎవ్రీ లెసన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. ఒక ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇక్కడ ఏంటి, మనకి ఒక కాయిన్ హెడ్ పడినా టేల్ పడినా దాన్ని ఈవెంట్ అని మాట్లాడతాం. రైట్, ఆన్సర్ వచ్చిందని. మరి ఇప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇదంతా ఒక సెట్ రూపంలో, ఇదంతా ఏంటి అవుట్కమ్స్. ఇవన్నీ ఎన్ని నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ మనకి? నంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ మనకి నంబర్ ఆఫ్ ఎస్ అవుతుంది. ఇదే తెలియాల్సింది. నంబర్ ఆఫ్ ఎస్ అంటే ఏంటి? ఆల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి? నంబర్ ఆఫ్ ఎస్ ఎంత మొత్తం ఏంటండి? 1 2 3 4 5 6 ఉన్నాయి అనమాట ఒక డైలో. ఇప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఏంటి? ఇగో ఇదంతా చెప్తాను. ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఈవెన్ నంబర్స్ కు మాత్రమే మనం ప్రాబబిలిటీ కనుక్కోమన్నారు. ఏంటి? ఆ డైలో ఉన్న వాటికి ఈవెన్ నంబర్స్ కు మాత్రమే మనం ప్రాబబిలిటీ కనుక్కోండి అని చెప్పడం జరిగింది. ఒకవేళ క్వశ్చన్ బయనండి, క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ మనకి మీకు డైలోని ఈవెన్ నంబర్స్ కు మాత్రమే మనకి ఏంటి ఫేవరబుల్ ప్రాబబిలిటీ కనుక్కోమని చెప్పడం జరిగింది. మరి ఈవెన్ నంబర్స్ ఏముండే మనకి? మొత్తము 2 4 6. ఈవెన్ నంబర్స్ అంటే ఏంటి? 2 తో డివిజిబుల్ అయ్యే ప్రతి నంబర్ ఈవెన్ నంబర్. అంటే 2 4 6 అంటే ఈ మూడు ఉన్నాయి. అంటే దీని సెట్ రూపంలో 2 4 6 ఏంటిది? నంబర్ ఆఫ్ ఈ అంటే అవుట్కమ్స్ ఫేవరబుల్. అంటే ఇక్కడ ఏంటంటే ఒక క్వశ్చన్ తర్వాత నువ్వు ఏ అయితే ఆన్సర్లు అయితే కనుక్కుంటావో వాటిని మనం ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటాం. అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 అంటే నంబర్ ఆఫ్ ఈ ఈక్వల్ టు 3. ఓకే, ఒకవేళ ఈ ఆడ్ నంబర్స్ అని చెప్పడం జరిగింది మన ఫేవరబుల్ అవుట్కమ్స్ డైలో. అంటే 1 2 3 5 ఇవన్నీ ఏంటివి? ఆడ్ నంబర్స్. 1 3 5 అనేది 1 3 5. వీటికి ప్రాబబిలిటీ కనుక్కోమంటే ఏం చేస్తాం మనం? నంబర్ ఆఫ్ ఈ ఎన్ని అవుతున్నాయి? ఇప్పుడు 3 ఉన్నాయి. ఓకే, టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? 6 అంటే 3 1 3 2 అంటే అవుట్కమ్స్ ప్రాబబిలిటీ వచ్చేసి 1/2 అనమాట. అంటే మీకు మెయిన్ పాయింట్ మీరు అర్థం కాదు. ఇక్కడ చూడండి, పైన వచ్చేది మాత్రం మనకి మన క్వశ్చన్ బట్టి బేస్ చేసుకున్న ఆన్సర్, కింద వచ్చేది టోటల్ అవుట్కమ్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకే చెప్తున్నాను, డై ఒక డైలో మొత్తం ఎన్ని ఉంటాయి? మొత్తం మనకి 6 ఉంటాయి. అదే కానీ నేను చెప్పడం జరిగింది. దాన్ని మనము అవుట్కమ్ టోటల్ అవుట్కమ్స్. ఇప్పుడు ఏంటి? కాయిన్ ఎన్ని ఉంటాయి మనకి? ఫేవరబుల్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 2 ఉంటాయి. ఏంటి? హెడ్ ఉంటుంది, టేల్ ఉంటుంది. ఒకవేళ మనకి హెడ్ కి మాత్రమే ఈవెంట్ కనుక్కోమంటే 1/2, టేల్ కి మాత్రమే ప్రాబబిలిటీ కనుక్కోమంటే 1/2 ఇలా అనమాట. ఓకే, నెక్స్ట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ద షూర్ ఈవెంట్ ఈజ్ 1 సర్టెన్ ఈవెంట్. అసలు ఏంది ప్రాబబిలిటీ షూర్ ఈవెంట్ సర్టెన్ ఈవెంట్ అంటే? మనం ప్రాబబిలిటీ అనుకున్న తర్వాత 1 వచ్చింది అనుకో దాని ఆన్సర్, దాన్ని మనము ఏమంటామంటే షూర్ ఈవెంట్ లేదా సర్టెన్ ఈవెంట్ అంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ అడుగుతాను, ఏంటంటే డైకి సంబంధించి లెస్ దాన్ 7 వరకు మీరు ప్రాబబిలిటీ కనుక్కోండి అని చెప్పడం జరిగింది అనుకో మనకి. అంటే ఏంటి? లెస్ దాన్ 7 అంటే 7 లోపల ఉన్న వాటి నంబర్స్ అన్నిటికి మనం ప్రాబబిలిటీ కనుక్కోవాలి. 7 వరకు ఏముంటాయి మనకి? 1 2 3 4 5 6 అంటే మొత్తం ఫేవరబుల్ అవుట్కమ్స్. ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ ఎన్ని ఉన్నాయి మనకి? మొత్తం 6 ఉన్నాయి. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి మనకి? మొత్తం 6 6 క్యాన్సిల్. ఆన్సర్ ఎంత వచ్చింది? 1. అంటే 1 ఇస్ ద షూర్ ఈవెంట్ సర్టెన్ ఈవెంట్ అని మాట్లాడతాం.
అంటే మనం ప్రాబబిలిటీ కనుక్కున్న తర్వాత ఒకవేళ 1 వచ్చింది క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత అంటే దాన్ని మనము షూర్ ఈవెంట్ లేదా సర్టైన్ ఈవెంట్ అంటాం. ద పాసిబుల్ ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఇంపాసిబుల్ ఈవెంట్ ఈజ్ 0 అంటే ఇంపాసిబుల్ ఈవెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8 అని మాట్లాడాలనుకో మనకి డైలీ 8 ఉంటుంది, అసలు ఉండదు, 6 వరకే ఉంటుంది. అంటే ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే కానిది, అసలు 0 వచ్చింది అనుకో. ఇప్పుడు 8 అనేది దీంట్లో 8 వరకు నంబర్ ఉన్న వరకు ప్రాబబిలిటీ కనుక్కోమంటే మనకి 6 వరకే ఉండాలి, అక్కడ 7 ఉండాలి 8 వరకు. అంటే 8 అనేది లేదు, అంటే 7 అనేది లేదు, 8 అనేది వరకు కూడా లేదు, అంటే 0 అసలు ప్రాబబిలిటీ లేదు. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత? 6 టోటల్ అవుట్కమ్స్. 0/6 ఎంత? 0. అంటే 0 వచ్చింది కాబట్టి అది ఏమవుతుంది మనకి ఇంపాసిబుల్ ఈవెంట్ అవుతుంది. ఓకే, క్లియర్? ద ప్రాబబిలిటీ అండ్ ఈవెంట్ ఈ ఈజ్ ఏ నంబర్ ఆఫ్ P of E such that 0 P of E ఇక్కడ చూడండి లెస్ దాన్ P of E లెస్ దాన్ 1. అంటే ఇక్కడ ఏంది మాట్లాడుతుందంటే మనకి ప్రాబబిలిటీ ఈ అనేది అంటే ప్రాబబిలిటీ ఈ ఆన్సర్ అనేది అంటే ఈ రెండింటికి బయలు వస్తాయి కదా, వాటిని కానీ మనం భాగారం చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు 0 నుంచి 1 వరకే ఆన్సర్ ఉంటుంది, 2 కంటే వెళ్ళిపోదు. అర్థమవుతుందా? అంటే ఇక్కడ చూడండి ఇందాకనే మాట్లాడినాం, ఇగో ఇక్కడ 6/6 వచ్చింది, 1 వచ్చింది. అంటే నీకు ఏదన్నా కానీ ఒకవేళ ఇందాక ఏం మాట్లాడుకున్నాం, ఈవెన్ నంబర్స్ అనుకున్నాం. ఈవెన్ నంబర్స్ ఏముండే 2, 4, 6 ఇవి ఈవెన్ నంబర్స్. ఈవెన్ నంబర్స్ కి ప్రాబబిలిటీ అనుకోమంటే నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? ఫేవరబుల్ అవుట్కమ్స్ 3, టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 6. 3 1 జా 3 2 జా ఆన్సర్ ఎంత వచ్చింది? 1/2. ఈ 1/2 ని భాగరం చేయండి, మనకి ఏంటి? 0 1 పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటాం, 2 5 జా 10 అండ్ అంటే ఎంత వచ్చింది? 0.5 వచ్చింది. అంటే 0 నుంచి 1 లోపల ఉండే 0.5. అంటే మనకి ఖచ్చితంగా ప్రాబబిలిటీ అనేది ఎప్పటికీ P of E అనేది 0 నుంచి 1 లోపలనే ఆన్సర్ అనేది ఉంటుంది. ఒకవేళ నీకు ఎక్కువ వచ్చిందంటే నువ్వు ప్రాబ్లం తప్పు చేసావని అర్థం. ఓకే, క్లియర్? ఇక్కడ చూడండి P of E ప్లస్ P not E, ఇక్కడ P not of E ఈక్వల్ టు 1. అంటే వీటిని ఏమంటామంటే ఇక్కడ చూడండి మెయిన్ పాయింట్ గా కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటాం అనమాట వీటిని. P of E ప్లస్ P of E బార్ ఈక్వల్ టు 1. అంటే P of E అంటే ఏంటి? P of E బార్ అంటే ఏంటంటే P of E అంటే ప్రాబబిలిటీ, P of E నాట్ E అంటే ప్రాబబిలిటీ కానిది. ఓకే, ఇక్కడ చూడండి ఇప్పటి వరకు ఏం ఇక్కడ ప్రాబబిలిటీ ఎంత వచ్చింది? 1/2 వచ్చింది, రైట్? ఇప్పుడు దీంట్లో మొత్తం ఎన్ని ఈవెన్ నంబర్స్ అని మాట్లాడుకున్నాం. ఇంకా మిగిలిన ఈవెంట్స్ ఏముండేవి మనకి? 2, 4, 6 కాకుండా 1, 3, 5 ఉన్నాయి. వాటికి ప్రాబబిలిటీ అనుకోండి 1, 3, 5. ఏమొస్తుంది? 3/6 వస్తుంది ప్రాబబిలిటీ, అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. 3 1 జా 3 2 జా ఆన్సర్ ఎంత వచ్చింది? 1/2. మరి ఆన్సర్ కానిది ఆన్సర్ అనేది మొత్తం మనకి సమ్ చేస్తే ఖచ్చితంగా ఆన్సర్ అనేది 1 వస్తుంది ఎప్పటికన్నా. అంటే ఇప్పుడు చూడండి ఈవెన్ నంబర్స్ కి ఎంత వచ్చినాయి మనకి? 1/2 వచ్చింది. ఈవెన్ నంబర్స్ కాకుండా ఏముంటాయి అంటే మనం ఈవెన్ నంబర్స్ అడిగలేరు, సారీ ఈవెన్ నంబర్స్ అడిగారు, వాటి ఆన్సర్ ఎంత వచ్చింది? ప్రాబబిలిటీ 1/2 వచ్చింది. ఈవెన్ నంబర్స్ కాకుండా ఇవేముండే మనకి మిగతావి ఆడ్ నంబర్స్ ఉండే, వాటి ప్రాబబిలిటీ కూడా ఎంత వచ్చింది? 1/2. దీని సొల్యూషన్ ఏంటి? 2/2 వస్తుంది. 2 క్యాన్సిల్, ఆన్సర్ ఎంత? 1 వచ్చిందా? 1 అనేది అంటే ప్రాబబిలిటీ అయినది అంటే మన ప్రాబబిలిటీ ఆన్సర్, అలాగనే ప్రాబబిలిటీ కాని ఆన్సర్ ని సమ్ చేస్తే ఖచ్చితంగా 1 వస్తుంది. మరి ఈ అండ్ ఈ బార్ ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అని మాట్లాడతాం. ఓకే గైస్, ఇది అనమాట మెయిన్ పాయింట్. కాన్సెప్ట్ అర్థం. ఈ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మనము ఖచ్చితంగా ఏంది అన్ని లెసన్స్ కి సంబంధించి ఇంపార్టెంట్ 25 క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది. ఓకే గైస్, నోడు ఓకే స్టూడెంట్స్, ఇప్పటి వరకు ఏంది ప్రాబబిలిటీ అంటే ఏంది, ప్రాబబిలిటీకి సంబంధించి ఫార్ములా ఎలా ఉంటుంది, అసలు సర్టైన్ ఈవెంట్ ఇవన్నీ నేర్చుకున్నాం. ఇంపాసిబుల్ ఈవెంట్ అలాగనే ప్రాబబిలిటీ ఇవన్నీ నేర్చుకున్నాం కదా. మరి వీటికి సంబంధించి మెయిన్ పాయింట్ గా డెక్కన్ కార్డ్స్ గురించి రానికి అవకాశం ఉంటుంది అనమాట. ప్రాబబిలిటీ ఫార్ములా ఏంటి మనకి? ప్రాబబిలిటీ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ E బై నంబర్ ఆఫ్ S. నంబర్ ఆఫ్ S అంటే ఏంటి? టోటల్ అవుట్కమ్స్. నంబర్ ఆఫ్ S అంటే ఏంటి? ఫేవరబుల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే క్వశ్చన్ ని బేస్ చేసుకుని మనం కనుక్కున్నది ఆన్సర్. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అంటే టోటల్, NS అంటే టోటల్ అవుట్కమ్స్ అనమాట. ఇప్పుడు డైలో మొత్తం ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. కాయిన్ లో ఎన్ని అవుట్కమ్స్ ఉంటాయి? 2 ఉంటాయి. డెక్కన్ కార్డ్స్ లో ఎన్ని ఉంటాయి? 52 ఉంటాయి. అంటే టోటల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే మనం క్వశ్చన్ అడిగిన ఆన్సర్ అనమాట, వాళ్ళు క్వశ్చన్ అడిగిన ఆన్సర్. ఓకే,
ఇప్పుడు డెక్కన్ కార్డ్స్ గురించి నేర్చుకున్నాం. డెక్ ఆఫ్ కార్డ్స్, డెక్ మొత్తం ఇది సింపుల్ గానే ఉంటుంది, ఏం పెద్ద విషయమే తొందరనే కంప్లీట్ చేస్తాను. డెక్ ఆఫ్ కార్డ్స్, డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే మొత్తము ప్యాకాట, ఇవన్నీ ప్యాకాటకు సంబంధించి ఇవన్నీ మీకు తెలుసు కార్డ్స్ గురించి. డెక్ ఆఫ్ కార్డ్స్ మొత్తం వచ్చేసి 52 కార్డులు ఉంటాయి. ఓకే, ఈ 52 కార్డులలో కూడా 2 రకాలుగా ఉంటాయి. ఏంటివి? బ్లాక్ కార్డ్స్, రెడ్ కార్డ్స్. ఓకే, మనకి బ్లాక్ కార్డ్స్ లో స్ప్లెడ్, క్లబ్స్ అనేది ఉంటుంది అనమాట. మొత్తం బ్లాక్ కార్డ్స్ 36 కార్డులు, రెడ్ 36 కార్డులు. మళ్ళీ బ్లాక్ లో కూడా 2 రకాలు, స్ప్రెడ్, క్లబ్స్. స్ప్రెడ్ లో కూడా 13 కార్డ్స్, క్లబ్ లో కూడా 13 కార్డ్స్. 13 సమ్ చేస్తే 36, 36 సమ్ చేస్తే 52. ఓకే, క్లియర్. స్ప్రెడ్ లో కూడా మొత్తం ఎన్ని ఉంటాయి? 13 ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఆర్, ఏతో సూచిస్తాం అనమాట. 1 ఉండదు ఇక్కడ, ఆర్. మళ్ళీ దాని తర్వాత 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వరకే అనమాట. ఈ 10 కార్డ్స్ ని నంబరికల్ కార్డ్స్ అంటాం. ఇక్కడ మళ్ళీ తర్వాత జే, క్యూ, కే అనమాట. జే అంటే జాక్, క్యూ అంటే క్యూన్, కే అంటే కింగ్. వీటిని ఫేస్ కార్డ్స్ అంటాం. వీటినేమో బాగా స్ప్రెడ్ లో ఎన్ని కార్డ్స్ ఉంటాయి? మొత్తము 13 కార్డ్స్. ఆర్ కార్డులు ఎన్ని? 1 అంటే ఏతో స్టార్ట్ అయ్యేది. నంబరికల్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? మొత్తము 2 నుంచి 10 వరకు. ఫేస్ కార్డ్స్ ఎన్ని? జే, క్యూ, కే. అంటే ఏంటి ఫేస్ కార్డ్స్ అంటే? జే అంటే జాక్, క్యూ అంటే క్యూన్, కే అంటే కింగ్ అనమాట. ఇలా స్ప్రెడ్ లో ఇవి. మళ్ళీ సేమ్ క్లబ్ లో కూడా, క్లబ్స్ కూడా ఉంటాయి. అలాగే ఒక ఆర్క్ ఉంటుంది. అలాగే 2 నుంచి 10 వరకు నంబరికల్ కార్డ్స్ ఉంటాయి. మళ్ళీ జాక్, క్యూన్, కింగ్ ఉంటుంది అనమాట. ఈ షేప్ అనమాట. ఓకే, క్లియర్. మళ్ళీ అలాగే రెడ్ కార్డ్స్ లో కూడా 36 కార్డులు ఉంటాయి. ఈ రెడ్ కార్డ్స్ లో కూడా మళ్ళీ ఇటు 13, ఇటు 13. అంటే ఆర్క్ లో 13, డైమండ్ లో 13. మళ్ళీ దీంట్లో ఇక్కడ ఉండేటివే ఆర్క్ 4 ఆర్కులు ఉంటాయి మొత్తం కార్డ్స్ మొత్తంలో. 2, 3, 4, 5, 6, 10 వరకు. ఏంటివి అవన్నీ? నంబరికల్ కార్డ్స్. మళ్ళీ జే, క్యూ, కే ఫేస్ కార్డ్స్. మళ్ళీ డైమండ్ లో కూడా 13 ఉంటాయి. ఆర్క్, అలాగనే 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 నంబరికల్ కార్డ్స్. జాక్, క్యూన్, కింగ్. ఇది డెక్కన్ కార్డ్స్ గురించి. డెక్కన్ కార్డ్స్ మొత్తం 52. ఇవి 2 భాగాలు, బ్లాక్ కార్డ్స్, రెడ్ కార్డ్స్. మళ్ళీ బ్లాక్ కార్డ్స్ లో కూడా 2 రకాలు, స్ప్రెడ్, క్లబ్. హార్ట్, రెడ్ కార్డ్స్ లో 2 రకాలు, హార్ట్, డైమండ్. ప్రతి దాంట్లో ఒక ఆర్క్, నంబరికల్ కార్డ్స్, ఫేస్ కార్డ్స్. 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 ఇలా ఉంటాయి అనమాట. ఓకే, మరి వీటికి సంబంధించి ప్రాబబిలిటీ ఎలా అడుగుతారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్క్ కార్డ్స్ అన్నారనుకో, ఆర్క్ మొత్తం ఎన్ని ఎంచండి? 1, 2, 3, 4. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని మనకి? 52. అంటే 4/52 క్యాన్సలేషన్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది. క్వశ్చన్ ని బట్టి నువ్వు ఆన్సర్ కనుక్కోవాలి. ఇక్కడ అది ఇప్పుడు మనం ఫేస్ కార్డ్స్ అన్నారు క్వశ్చన్. ఫేస్ కార్డ్స్ కి ప్రాబబిలిటీ కనుక్కోమంటే మనం ఏం చేయాలి? ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉండే మొత్తము? 3, 3, 3, 3. అంటే 4, 3 12. అంటే 12 టోటల్ అవుట్కమ్స్ ఎన్ని మనకి? 52 అనమాట. ఇది క్యాలిక్యులేషన్ చేయాలి. అంటే 4, 3 12, 12/52 అనమాట. అంటే ఇలా కనుక్కోవాలి. ఒకవేళ ఇప్పుడు రెడ్ కార్డ్స్ కి మాత్రమే ప్రాబబిలిటీ కనుక్కోమన్నారు అనుకో, రెడ్ కార్డ్స్ ఎన్ని? 36. టోటల్ అవుట్కమ్స్ అంటే ఎన్ని అనేది మనం అడిగిన క్వశ్చన్. నంబర్ ఆఫ్ అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే ఏంటంటే టోటల్ అవుట్కమ్స్. టోటల్ అవుట్కమ్స్ ఎంత? 52. క్యాన్సలేషన్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది. ఇలా ఉంటుంది అనమాట. ఓకే, వీటినన్నిటిని ఒకవేళ ఒక్కొక్కసారి ఆర్ కార్డ్స్ తీసేసేయండి, దాని ప్రాబబిలిటీ అనుకోండి. ఇలా రకరకాలు ఉంటాయి. మనం క్వశ్చన్స్ చెప్పినప్పుడు స్టార్ట్ చేస్తాం. అర్థమైంది కదా డెక్కన్ కార్డ్స్ గురించి? డెక్కన్ కార్డ్స్ 2 రకాలు. ఏంటివి? బ్లాక్ కార్డ్స్, రెడ్ కార్డ్స్. అలాగనే స్ప్రెడ్, క్లబ్, హార్ట్, డైమండ్. ఓకే, ఇది ఇక్కడతో ఏపీఆర్జేసీ పాలిటెక్నిక్ కాన్సెప్ట్ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ నుంచి పాలిటెక్నిక్ సంబంధించి ఎవ్రీ లెసన్ 25 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ ఎక్కడ మీతో తెలుస్తూ ఇంపార్టెంట్ అంటే మెయిన్ పాయింట్ గా పాలిటెక్నిక్ వాళ్ళు రిలీజ్ చేసిన ఏంది మెటీరియల్ అనమాట. ఆ మెటీరియల్ నుంచి మీకు ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథ్స్ కానీ ప్రతి ఒక్కటి కావాలనుకుంటే పాలిటెక్నిక్ సంబంధించి మెటీరియల్ కింద డిజిషన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి, మీకు సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. అలా పిచ్చి వరదాకా వింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ అని కోరుకుంటాను. ఎంబైపీసీ గురించి కానీ, ఎడ్యుకేషన్ కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ నాకు కామెంట్ చేయొచ్చు. అలాగే ఎడ్యుకేషన్ కి సంబంధించి ఎటువంటి వీడియోలన్నా మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యు గైస్. ఓకే, నో డౌన్.